80 లక్షల దొంగ ఓట్లని రాయించి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని ఓట్లు వేయించడమే కాదు, ఎస్టీ సర్టిఫికెట్లు కూడా ఎస్టీలు కాని వాళ్ళకు కూడా బోల్డంత మందికి ఇచ్చేసిందట. మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఈ కుంభకోణాన్ని బీజేపీ లీడర్ తరుణ్ జ్యోతి తివారీ బయట పెట్టుకొచ్చారు. కోర్టులో కేసు వేయడంతో బయటపడింది. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో 2012 నుంచి 2024 మధ్యన ఈ 12 సంవత్సరాల్లో అకస్మాత్తుగా వెస్ట్ బెంగాల్ ఎస్టీల సంఖ్య పెరిగిపోయిందట. 2011లో ఎస్టీ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్ళు అధికారికంగా 53 లక్షలు, 24 వచ్చేటప్పటికి 80 లక్షలు, అంటే 51% పెరిగింది ఒక్క 10 సంవత్సరాలలో. ఇది ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలి. బోల్డ్ అంతమందికి సర్టిఫికెట్ ఇచ్చేసి తమ కార్యకర్తలందరికీ ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో వ్యవహారాలు చేసుకునేందుకు చేశారు. ఇదంతా దొంగ సర్టిఫికెట్లు అన్నటువంటి కేసు వేశారు.